తప్పు అన్నారు అనుకోండి ఒకవేళ, అప్పుడు ఏమవుతుంది అన్నది ఇబ్బంది. సో ఆ డెవలప్మెంట్ అయితే ఓవరాల్ గా ఈ బెయిల్ పిటిషన్ రద్దు చేయండి అన్నది బహుశా ఎప్పుడు పోస్టింగ్ ఇచ్చారో మరి చూడాలి. మరి ఎన్నికల్లో పోస్టింగ్ ఇచ్చారా ఏంటా, ఈ నెల ఇచ్చారా వచ్చే నెల ఇచ్చారా పోస్టింగ్ అని ఇచ్చారో నాకైతే తెలియదు. ఒకవేళ అది కనుక ఎన్నికల లోపల వస్తే ఆసక్తికరమైన చర్చ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సిజేఐ దారిగా వెళ్ళేది ఎప్పుడు వెళ్తుంది, వెళ్ళినప్పుడు ఇందాక నేను అన్నట్టు గవర్నర్ గారి లెటర్ తీసుకుంటారా తీసుకోరా, అప్పుడు వారు ఏ రకంగా రెస్పాండ్ అవుతారు, అది ఎంతసేపు పడుతుంది, ఎన్నికల లోపు జరుగుతాయి ఎన్నికల తర్వాత జరుగుతాయా, ఇదిను 3 రాజధానుల అంశం ఇవన్నీ ఎన్నికల తర్వాతే ఉంటాయా, దాని మీద ఎక్కడ అన్నది చూడవలసిన అవసరం ఉంది సాయి. రైట్. ఇక్కడ శాంతి ప్రసాద్ గారు, ఈ బెయిల్ పిటిషన్ ఇప్పుడు దీంట్లో 17A ప్రాతిపదిక కాదు కదా బెయిల్ పిటిషన్ మీద కొట్టేయమన్నటువంటి కాన్సెప్ట్, లేదా ఈ 17A జడ్జిమెంట్ వచ్చేదాకా ఆ విచారణ కూడా ఆపుతారా? 17Aకేనో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్కేనో లేకపోతే జరగబోయే ఇన్వెస్టిగేషన్కి ఎటువంటి సంబంధం లేదు, ఇది సెపరేట్ ప్రొసీడింగ్స్. కాకపోతే గుర్రాన్ని ముందు కట్టేయాలా వెనక్కి కట్టేయాలనే విషయంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తరఫున వెనకాల కట్టేసింది. సరే, అది వేరే విషయం. కానీ ఇప్పుడు రవికిరణ్ చెప్పిన అంశం నేపథ్యంలో నేను ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ నేను లేవదీస్తాను. 17A సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ C ఏమని చెప్తుందో ఒకసారి వినండి. ఇన్ ద కేస్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్, అంటే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కాని వాళ్ళు, ఆఫ్ ది అథారిటీ కాంపిటెంట్ టు రిమూవ్ హిమ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ at the time when the offense was alleged to have been committed. ఇది మీరు గమనిస్తే గవర్నర్ రూల్కి వస్తుంది, ఏది వాళ్ళు చెప్తున్న తీర్పారు. కానీ ఇందాక రవికిరణ్ గారు ఎస్ఓపి తీసి చూపించారు, డీజీపీ అని వస్తుంది. ఇది క్లియర్ కాంట్రడిక్షన్, చాలా క్లియర్ కాంట్రడిక్షన్. సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఎస్ఓపి యాక్ట్ ని వైలేట్ చేస్తూ వచ్చింది. డీజీపీకి చీఫ్ మినిస్టర్ తొలగించే పవర్ తప్పు ఇది ఎస్ఓపి ప్రకారం. మరి సబ్ క్లాస్ C ఏంటి పరిస్థితి? అసలు సబ్ క్లాస్ C ప్రకారం చీఫ్ మినిస్టర్ తొలగించే అధికారం ఎవరికి ఉంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మీరు తీసుకోండి, రాజ్యాంగాన్ని తీసుకుంటే చాలా విస్తృతమైన టెక్నికల్ అంశాలు ఇందులో ఉన్నాయి. నాకు తెలిసి 17A సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ C ప్లస్ SOPలో ఉన్న ఆ పాయింట్స్ కూడాను రేపు సుప్రీంకోర్టు రద్దు చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఒకదానికి ఒకటి కాంట్రడిక్టరీగా ఉన్నాయి. రవికిరణ్ గారు కూడా తర్వాత డిబేట్ అయిన తర్వాత ఒకసారి చూసుకోమనండి. ఒకసారి సబ్ క్లాస్ C విషయాల్సి SOP చూసుకుంటే డీజీపీ ఇన్ వాట్ వే డీజీపీ ఇస్ కాంపిటెంట్ టు రిమూవ్, ప్రమాణం చేయించింది ఎవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ స్టేట్. చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ స్టేట్ ప్రమాణం చేస్తాడు. ఎవరు అనుమతితో? గవర్నర్ గారు అనుమతితో. గవర్నర్ గారు ఏం చేస్తాం? లీడర్ ఆఫ్